ఎవరికి అవకాశాలు లేవనే చెప్పొచ్చు. ఒక చిన్న 2050 పుట్టింది, 1950లో పుట్టారు చంద్రబాబు నాయుడు. ఆయన నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఆయనకి సెంటర్లో హీ మే గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఆర్ వెరీ గుడ్ పొజిషన్. మే నాట్ బి మినిస్టర్. ఇప్పుడు లేదు సార్, May 25 తర్వాత ఖచ్చితంగా యోగం బాగుంది చంద్రబాబు నాయుడుకి. జగన్ గారికి పార్టీ స్టేట్లో మంచి రావచ్చు కానీ బట్ పార్టీలో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. జగన్ గారికి కూడా 2016 పైడలో లైఫ్ గండవునని నాకు చార్పాక గండాలే వస్తున్నాయి. శర్మ గారు గ్రహాలు జగన్ గారిది. జగన్ గారు ఏంటంటే జగన్ గారు ఎప్పుడు సీఎం గారండి. ఎందుకంటే 21/12/1972లో ఆర్ద్ర నక్షత్రంలో జన్మించారు. మిథున రాశిలో జన్మించారు. మిథున రాశిలో జన్మించారు కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక వీరికి కనుక గ్రహాల యొక్క కుజుని యొక్క ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. కుజుని యొక్క ప్రభావం కనుక వారికి కనుక కరెక్ట్ కనుక ఉన్నటువంటి యొక్క పొజిషన్ అయితే 2009లో సీఎం అవుతుండే. దగ్గర దాకా వచ్చిన యొక్క అవకాశం తను కాలేకపోయాడు. తన కాడు కానీ పార్టీని మాత్రం బలోపేతం చేస్తాడు. సీఎం కాకుండా సీఎం అయిన క్యాడర్ మాత్రం యథావిధిగా. కానీ విభజన జరుగుతుందని ఇద్దరు అంటున్నారు, మరి అక్కడ ముఖ్యమంత్రి ఎవరు చెప్పట్లేదు. ఎక్కడండి? సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి అంటే అక్కడ చాలా మంది ఉన్నారు. ఒక్కరిని తీసుకోవడానికి అవకాశం లేదు కదా. మనం ఎంతమంది తీసుకొస్తుంది చెప్పండి? 10 మంది పేర్లను 10 మంది పేర్లను అందరి గ్రహాలు బాగున్నాయని ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు. అక్కడ ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణకు నవగ్రహాలు ఉన్నాయి అడ్డం. నవగ్రహాలను దాటుకొని తెలంగాణ వస్తుంది, ఇది ఖాయం. జగన్ ఒక గ్రహం, చంద్రబాబు ఒక గ్రహం, రాయపాటి ఒక గ్రహం, లగడపాటి ఒక గ్రహం, కిరణ్ కుమార్ ఒక గ్రహం, బొత్స ఒక గ్రహం, జయప్రకాష్ ఒక గ్రహం, చివరికి ఇప్పుడు అశోక్ బాబు కూడా ఇంకో గ్రహం. ఇప్పుడు ఈ 9 గ్రహాలు అడ్డున్నాయి తెలంగాణకి. తెలంగాణను అడ్డు తీసుకొని అంత బయటికి వెళ్ళగలిగేటటువంటి ఒక గొప్ప చాతుర్యం తెలంగాణకు ఉంది. అది 60 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ వీరోచితమైనటువంటి పోరాట ఫలితం. అనేక మంది విద్యార్థుల యొక్క అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తుంది. తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి ఎవరైతారు అనేటటువంటి దానికి వస్తే వివేక అంటున్నారు పండితులు, నేను ఒప్పుకుంటా. ఇక కేసీఆర్ ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే నా అంచనా ప్రకారం ఎవడైతే కష్టపడతాడో కష్టే ఫలి. అంటే మనం అనుకోవడము రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు అంటే ఇవాళ కొనసాగుతున్నాయి. గడిచిన 2-3 ఏళ్ళుగా ఉన్న పరిస్థితులు 2014 సంవత్సరానికి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయా? 2014 ప్రారంభం రోజు మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో ప్రవేశకాలం అవుతుందండి. ఒక 3 గంటలలో మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో ఏకాదశ స్థానంలో ఉన్నట్టు శని యొక్క ప్రభావంతో ప్రారంభమవుతున్నది. సప్తమ స్థానంలో గురువు నుండి యొక్క ప్రభావంతో జరగబోతున్నది. అసలు ఎలా ఉంటుందంటే ఇంకొకటి ఏంటంటే రాబోయే 2 రోజుల్లో ఇప్పుడు 2-3 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగేదానికి పెనలేనట్టు యొక్క మార్పు అనేది వస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా, ఆంధ్రంలో ఉన్నట్టు యొక్క ప్రజలు కూడా, వాళ్ళందరూ కూడా, రాజకీయ నాయకులు కూడా తెలంగాణకు సపోర్ట్ చేయడానికి అత్యంత తొందరలో రాబోతున్నారు. ఎందుకంటే జనవరి 26వ తారీఖు నుంచి పంచగ్రహ కూటంతో ముందుకు వెళ్తున్నటువంటి యొక్క గ్రహస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే February 26 లోపల పార్లమెంట్లో బిల్ తప్పకుండా పాస్ అవుతుంది. అవకాశం చూడండి, సమావేశాల తీరు కూడా దానికి జరగబోతున్నది. ఇంకొకటి ఏంటంటే అందరూ అన్నారంటే 1947 క్యాలెండర్కు ఇప్పటి యొక్క క్యాలెండర్కు సేమ్ ఉందన్నారు. కానీ జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా తీస్తే ఓన్లీ ట్యూస్డే నైట్, అక్కడ ట్యూస్డే నైట్, ఇక్కడ ట్యూస్డే నైట్ వచ్చింది. అంతకు మించి వేరే మాత్రం ఒక అమావాస్య గడియలు మాత్రం వచ్చినాయి. అమావాస్య గడియలు ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు అష్టమి అండి. 1947 అష్టమి. 1947 మంగళవారం నాడు రాత్రి కన్యా లగ్నంతో రేవతి నక్షత్రంలో మొదటి పాదంలో మీనరాశిలో వ్యయనామ సంవత్సర పుష్య శుద్ధాష్టమి నాడు ఫస్ట్ అయింది. ఇప్పుడు గ్రహాలు నక్షత్రాలతోటి అసెంబ్లీ నడుస్తుందా? ఒక మాట చెప్పండి. ఏమంటారు? గ్రహాలతోటి అసెంబ్లీ నడుస్తుందా? గ్రహాలతో అసెంబ్లీ కాదు, నక్షత్రాలతోటి అసెంబ్లీ. అట్లా కాదు. 2014లో 3 గంటల లోపు చాలా బ్రహ్మాండమైనటువంటి రాశిలో ప్రవేశం కాబోతుంది. తెలంగాణకు ఒకదానికి అవుతుందా? లేదు, అలాగే అందరికీ మాది మంచి రాశిలో జాయిన్ అవుతుంది కాబట్టి తెలంగాణ రానటువంటి పరిస్థితులు వస్తాయి. నేనేమంటున్నంటే గ్రహాలు శకలాల వల్ల, గ్రహ ప్రభావం వల్ల, న్యూమరాలజీ వల్ల రాష్ట్రాలు ఏర్పడవు. నేను చెప్పదలుచుకున్నది అది. వీటి వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాల యొక్క దిక్సూచి నడవదు. దిక్సూచి నడిచేది పాలన వల్ల, సమర్థవంతమైనటువంటి నీతివంతమైనటువంటి పాలన వల్ల, ప్రజల్లో చైతన్యం వల్ల, ప్రజల్లో ఉండేటటువంటి అభాగ్యులైన రోజుకి 20 రూపాయలు కూడా సంపాదించుకోలేనటువంటి దౌర్భాగ్యం ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్నది. అంటే తెలంగాణ ఎట్లా వస్తుంది అనే దాన్ని నేను ఏం చెప్తున్నంటే తెలంగాణ
ప్రజల పోరాట ఫలితంగానే వస్తుంది తప్ప అది నేను గ్రహాలు ఉద్యోగం చక్కగా కాదండి, ఉండడం నేను వల్ల మొదటి చెప్తున్నాను కదా. గ్రహాలు ఇప్పుడు ఒక మాట ఉద్యోగ ఫలితం ఇప్పుడు ఒకవేళ లేకపోతే రేపు గ్రహాలు గ్రహాలను ఎందుకు మారుస్తాం వస్తాయి? రేపు గ్రహాలను మార్చే అవకాశం ఏం మార్చలేరండి మనం ఇక మరి గ్రహాలను మార్చలేము తెలంగాణను కూడా మార్చలేము ఇక దాంట్లో తెలంగాణ సమస్య ఏముంది మీరు ఫిబ్రవరి 28వ తారీఖు అంటారు ఫిబ్రవరి 28వ తారీఖు వరకు నేను అనుకోవడం ఫిబ్రవరి 28వ తారీఖు వరకు పార్లమెంట్లో బిల్లు జరగకపోవచ్చు అది జరగదు సరి చెప్తున్నదా అదే హెడ్ గ్యాప్ వచ్చినప్పుడు ఓకే సార్ 1 సెకండ్ సార్ వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న దాంట్లో ఫిబ్రవరి 26 కల్లా అసలు అయ్యే అవకాశం లేదు ఇద్దరు న్యూమరాలజీ ఫిబ్రవరి 26 అనేది ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు చెప్పినా మీకు నేను చెప్పండి ఒక మాట చెప్పండి ఫిబ్రవరి 26 అనేది ఇవాళ 1/11/19 ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పినా మీకు ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ జరిగిందా జస్ట్ ఒక 2-3 months బ్యాక్ జరిగిందా ఆ రోజు కూడా చెప్పానా ఫిబ్రవరి మీరు ఏమన్నారంటే మరి అసెంబ్లీ వస్తుంది కదా డిసెంబర్లో వస్తుంది కదా మరి ఏమైందని మీరు అడిగారు ఆ రోజు కూడా క్వశ్చన్ చేశారు చెప్పాను నేను ఫిబ్రవరి 26 దాకా దానికి కదలిక రాదు జనవరి 14-16 తర్వాత దానికి కలయిక వస్తుంది దానికి కారణం ఏంది 9/12/2009 ప్రకారంగా చిత్తా నక్షత్రంలో నుండి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే కన్యా లగ్నంతో కనుక తీసుకుంటే ఇక్కడ ఈ రోజు వచ్చినట్టు యొక్క ప్రభావం అంటే మీరు మళ్ళీ ఇప్పుడు 1/1/2014 చేసుకున్నట్టు ఇక్కడ జనవరి 1st బేస్ చేసుకుంటే మూలా నక్షత్రం ధనస్సు రాశిలో ఉన్నది కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి 26 పార్లమెంట్ దాకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి 14 లోపల అవుతుంది 13 సంవత్సరం ఈ సంవత్సరం కాదు అదే 14 అంటే మీకు ఈ ఎలక్షన్స్ లో కట్టడం కష్టం ఇది ప్రజల్ని నమ్మించడానికి ఉపయోగపడుతుంది అట్లా కాదండి ఇప్పుడు మీరు ఒకటి చూడండి జ్యోతిశాస్త్రం ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని నమ్మించడానికి అందులో వాస్తవం లేదు వాస్తవం ఎట్లా ఉందండి 2014 గ్రహాలు భారతదేశానికి ఒకదాన్ని తిరుగుతున్నాయా దేశం ప్రపంచానికి తిరుగుతాయా 200 దేశాల్లో గ్రహాలు భూమధ్య రేఖకి ఇరువైపులా 18 డిగ్రీలు అక్షాంశ రేఖ మధ్యన ఉన్నాడు నల్లగుంటాడు ఇది లెక్క ధృవాల ప్రాంతంలో ఉండేవాడు తెల్లగుంటాడు ఇది లెక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ చెట్టు ఇట్లా పెరుగుతాయి ఇది ఒక జాగ్రఫికల్గా లేదా సైన్స్ ప్రకారంగా మనం ఒక అంచనా వేయడానికి కుదురుతుంది తప్ప నేనేమంటున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకపోతే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా ఆయన మే తర్వాత బాగుందని అంటున్నారు మీరు మీరన్న ప్రకారం మీ గ్రహాల ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి జాతకం బాగలేదు మరి రేపు పోవాలి కదా సర్వే ఉత్కృష్టే స్థానే ఇది పరమేష్టి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపించేటటువంటి శక్తి ఏదైనా ఉందంటే సర్వే ఉత్కృష్టే స్థానే ఇది పరమేష్టి సర్వమును ఉత్కృష్టమును శ్రేష్టమును అన్ని గ్రహాల కంటే పైన ఉన్నటువంటి ఒక శక్తి నడిపిస్తుంది అని వాళ్ళ శాస్త్రం చెప్తుంది దాని ప్రకారం కూడా వీళ్ళు నడవట్లేదు 200 దేశాలు ఉన్నాయి కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల్లో 28 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇగో ఇక్కడ ఒక హైదరాబాద్ జిల్లాలో V6లో కూర్చొని ఇక్కడ నేను చెప్తున్నా మేము చెప్తున్నాం అరే నువ్వు పక్కన కూర్చున్నటువంటి వానికి నాకు ఇదే జ్ఞానం ఎందుకు ఉండకూడదు ఇదే ప్రభావం ఎందుకు ఉండదు గ్రహాలు జ్యోతిషము శాస్త్రము జ్యోతిషము శాస్త్రము గ్రహణము ఏది లేదని మీరు అంటారు గ్రహాలు ఏమంటారు జనవరి 3rd నాడు ఎందుకు పెళ్లి చేయరు పుష్యమాసం ఎందుకు పెళ్లి చేయరు మరి అష్టమి నాడు రాముడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు నవమి నాడు పెళ్లి చేసుకుంటే రాముడు ఎందుకు జరగలేదు 14 సంవత్సరాలు 2014 తెలుగు ప్రజలకు బాగుంటుందా లేదా ప్రజల వైపు నుంచి 2014 ప్రజలకు అది వారి రాశులు బట్టి అది ఎవరి రాశిని బట్టి వారికి వర్తిస్తుంది అది అంతేగా అందరికి కలిపి కామన్ చెప్పలేదు ఇప్పుడు రాష్ట్రానికి కూడా కొన్ని గ్రహాలు రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినటువంటి రాష్ట్రానికి వారు ఏమంటున్నారు 2014 వచ్చిన ఒక మాట 2014 వచ్చినా కూడా ప్రజలు సుఖంగా ఉండరు ఎందుకుంటారంటే పాలకుడు మంచివాడు లేడు కాబట్టి ఆ సీటు మీదకి ఎవడు వచ్చిన వాని గ్రహం బాగుంటలేదు రమేష్ గారు న్యూమరాలజీ ప్రకారం రాష్ట్రానికి దేశానికి 2014 బాగానే ఉండబోతున్నదా బాగానే ఉండబోతుంటే సెంట్రల్ గవర్నమెంట్ మారిపోతాయి అది మెయిన్ రీజన్
మోస్ట్ పొలిటికల్ కొంతమందికి బాగుండదు, కొంతమంది కలిసి వస్తుంది. ఎవరికి బాగుందో బాగుంటుంది వాళ్ళ జాతకాలు బట్టి ఉంటాయి. ప్రజల సమస్యలు మామూలుగానే ఉంటాయి. కొత్తగా ప్రవర్తించి ఒకసారి మనకి మొత్తం మారిపోయే స్థితి ఏం లేదు. అంటే కొత్త సీసాలో పాత వాళ్ళ జాతకాలు బట్టి జరుగుతూనే 2014లో జరగబోయేది ఒకటేనండి. ఇప్పుడు వీరు అనేది ఏంటంటే ఒక తెలంగాణనే ఆంధ్రప్రదేశ్ హైదరాబాదే ఉందా, భూమండలంలో అందరికి వర్తించాలి కదా అంటారు. అందరు ఫైట్ చేస్తలేరు కదా, మరి అందరు ఫైట్ చేస్తలేరు కదా. మనకు సమయం లేదు. శర్మ గారు స్ట్రైట్ క్వశ్చన్, ప్రజల పైన గ్రహాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? నేను చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ మహాభాగ్యనగర్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనం ఉన్నటువంటిది. దాని యొక్క ప్రకారంగా ఇప్పుడున్నటువంటి యొక్క ప్రజలలో ఉన్నటువంటి యొక్క రాజకీయ అనిశ్చితి తొలగడానికి 2014 ఫిబ్రవరి 26వ తారీఖు వరకు 27వ తారీఖు వరకు రాజకీయ అనిశ్చితి తొలగిపోతుంది. అలా ఏమాత్రం తేడా లేదు. రాబోయేటువంటి యొక్క రోజుల్లో 2014లో తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు కమ్యూనిస్ట్ పార్టీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ పైన వీళ్ళిద్దరి పైన ఎట్లా? జయప్రకాష్ నారాయణ డాటా నా దగ్గర పర్ఫెక్ట్ లేదండి, నా దగ్గర లేదు కూడా వాస్తవానికి. జయప్రకాష్ నారాయణ లేదు. పేరు ప్రకారంగా చూస్తే జయప్రకాష్ నారాయణ బేబోజాజి, ఉత్తరాషాఢ, ధనస్సు విల్లంగా మకరాశి. మకరాశి అంటే వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే 2014 ఎలక్షన్లలో వారు విన్ కాకపోవచ్చు. ఒకళ్ళు వచ్చి ఆయన కూడా గెలవచ్చు. అంతకంటే పెద్ద ఉత్తరాష అది మరి ఎవరి గురించి కమ్యూనిస్టులకు 60 సంవత్సరాల నుంచి గ్రహణం పట్టింది. ఇవాళ కొత్తగా శని గ్రహం పట్టలేదు. 60 సంవత్సరాల నుంచి ఉన్నది వాళ్ళకు. ఎందుకున్నదంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళు అటు ఉండరు, నా ఇటు ఉండరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే కొద్ది రోజులు ఒక ఆయన గోడ మీద కూర్చొని చూసిండు, కొద్ది రోజులేమో ఎవరెట్లా మాట్లాడతాడు చూద్దాం, అటు దూకుదామని. ఇక్కడ సార్ ఇప్పుడు ఒకటి 10 పార్టీలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసరికి టీఆర్ఎస్ అనేది తెలంగాణలో టీఆర్ఎస్ అనేది విజృంభణ ముందుకు వెళ్తుంది. అక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ తోటి ముందుకు వెళ్తారు. మనము ఇదంతా టైం వేస్ట్ ప్రోగ్రామ్. నేను అనేది ఏంటంటే టైం వేస్ట్ ప్రోగ్రామ్ అంటే మన ప్రోగ్రామ్ కాదు. నేను అనేది ఏంటంటే ఈ గ్రహాలు, ఈ న్యూమరాలజీ ఇదంతా కూడా ఒట్టి స్థితిగతులు ఎలా ఉన్నా సరే కానీ పార్టీలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలకు సంబంధించిన నిర్దిష్టమైన ఆచరణ దేన్ని నిలబెడుతుంది. ఇది వాళ్ళ లైవ్ షో. మరో లైవ్ షోలో కలుద్దాం. నమస్కారం.